హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు నేచర్ జున్ను అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఇదేంటంటే కృష్ణాష్టమి అంటే మండే కృష్ణాష్టమి. సాటర్డే పాప వాళ్ళ స్కూల్లో ఫంక్షన్ చేస్తున్నారనమాట. ఇంకా మండే లీవ్ ఉంటుంది కదా, సో అందువల్ల ఇక్కడ నేను ఎర్లీ మార్నింగ్ లేచేసాను అనమాట. ఎందుకంటే పాపకి ఫుడ్ ప్రిపేర్ చేయాలి, ఎందుకంటే పాపను కూడా ఇంకా రెడీ చేయాలి. సో అందువల్ల నేనైతే కొంచెం డైలీ లేచేదానికంటే ఇంకా కొంచెం ముందుగా లేసాను. సో ఇక్కడ ఏంటంటే ఇంకా బెండకాయ ఫ్రై చేద్దామని చెప్పేసి పాప కోసం అవైతే కట్ చేస్తున్నాను. ఆ లోపల ఒక స్టవ్ మీద రైస్, ఇంకా దాని మీద జావ అయితే పెట్టేసాను అనమాట. సో ఆ లోపల నేను ఇవన్నీ తరిగేస్తాను. ఇక్కడ జావ అయితే ఒక పక్క అయిపోతుంది అనమాట. ఇంకో స్టవ్ మీద రైస్ పెట్టేసాను, రైస్ కూడా అయిపోతుంది. సో అది అయిపోయిన వెంటనే మళ్ళీ వాటర్ పెట్టాలన్నమాట పాపకి నాకు వాటర్. సో ఇంక ఇవి మొత్తం ఫినిష్ అయ్యే లోపల అక్కడ బెండకాయలు కూడా తరిగేసాను అనమాట. ఇంకా తనని లేపేసి ఫ్రెష్ అప్ చేయించేసేయాలి. ఇక్కడ జావ అనేది డైలీ తాగుతాము, రాగి జావ. డైలీ అంటే వీక్లో ఒక 3-4 టైమ్స్ అయినా ఖచ్చితంగా తాగుతాను అనమాట. రాగి జావ అనేది ఖచ్చితంగా చేసుకొస్తాను టిఫిన్లోకి. సో ఇక్కడ రైస్ కూడా అయిపోతుంది, జావ కూడా అయిపోయింది. సో ఆపేసాను అనమాట. ఇంకా రైస్ వాపేసి ఇంకా వేడి నీళ్ళు అయితే పెట్టేసేయాలి. సో ఇంకొన్ని బెండకాయలని కొంచెం అవి కూడా కట్ చేసేస్తే, ఎందుకంటే పాపకి మనలాంటి కర్రీస్ తినలేదు కదా, సో తనకి కారం లేకుండా ఏదైనా వెజిటేబుల్తో తనకి ఫ్రై లాగా చేసి రైస్ కలిపి పెట్టేస్తాను అనమాట. సో అలాగా ఇక్కడ రైస్ అయిపోయింది, జావ అయిపోయింది. సో వాటర్ పెట్టేశాను. ఇంకా రైస్ అయిపోతే బెండకాయ ఫ్రై చేసేసేయాలి. సో ఆ లోపల నా ఫోన్లో ఏంటంటే వీడియో తీస్తున్నాను కానీ నేను ఛార్జింగ్ ఉందా లేదా అని అస్సలు చూసుకోలేదు. సో నా ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది అనమాట. సో అది పెట్టడానికి తీసుకెళ్తున్నాను. ఇంకా ముందుగానే మీకు ఇక్కడంతా చెప్తున్నాను అనమాట. ఒక స్టవ్ మీద రైస్, ఒక స్టవ్ మీద వాటర్ పెట్టేస్తున్నాను అని చెప్పేసి ఇక్కడ బెండకాయలు కూడా ఫుల్గా కట్ చేసేసాను. ఛార్జింగ్ పెట్టేసి వచ్చి ఇంకా రైస్ వాచ్ చేస్తే బెండకాయ ఫ్రై చేసేసేయడమే. ఇంకా ఇల్లంతా కూడా బాగా దట్టిగా ఉంది. సో ఇల్లంతా కూడా క్లీన్ చేసేసేయాలి. ఇంకోటి ఏంటంటే నా షార్ట్ వీడియోస్ ఎక్కువ మందికి వెళ్తున్నాయి కానీ లాంగ్ వీడియోస్ అసలు ఎవరికి వెళ్ళట్లేదు అనమాట. అంటే తక్కువ వ్యూస్ వస్తున్నాయి. షార్ట్ వీడియోస్కి అయితే ఒక 500 వ్యూస్ అయినా వస్తున్నాయి అన్నమాట. ఏదైనా మీ సపోర్ట్ ఉంటేనే కదండి చేయగలము. సో అందుకని మీరందరూ కొంచెం నా ఛానల్కి మంచిగా సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. సో ఇక్కడ నేను రెడీ అయిపోయాను. ఫస్ట్ మా పాపకి స్నానం చేయించేసాను, తర్వాత నేను రెడీ అయిపోయాను అనమాట. నేను రెడీ అయిపోయిన తర్వాత పాపని రెడీ చేస్తే నాకు కొంచెం ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు దాన్ని రెడీ చేయాలి. ఇంకా వీడియో వాళ్ళ డాడీ దగ్గరికి ఇచ్చేసారనమాట. ఇక్కడ మా పాప మంచిగా రెడీ అవుతూ ఉంది. తనకి బట్టలు అవి వేసేసాను. ఇంకా చాలా అల్లరి చేస్తూ ఉంది. అదే మా హస్బెండ్కి చెప్తూ ఉన్నాను, ఆ పిల్ల అల్లరి చేసేవన్నీ వీడియోస్ తీయద్దులే కొంచెం ఎందుకని చెప్పేసి చెప్తూ ఉన్నాను. ఇక్కడ బొట్లు పెట్టించుకోవడానికి అయితే అంటే రాధకి, గోపికకి ఇక్కడ పైన ఐబ్రో పైన బొట్లు వస్తాయి కదా, అవి పెట్టించుకోవడానికి అయితే చాలా టైం తీసుకుందనమాట. ఇంకా తనని రెడీ అయిపోయిన తర్వాత ఇంక స్కూల్లో దింపేయడమే. ఇక్కడ ఇంట్లో పని అయితే నేను అంతగా ఏం చేయలేదు. ఇంకా ఫాస్ట్గా వంట చేసేసాను. ఇంక పాపని రెడీ చేయడమే నాకు సరిపోయింది. నాకైతే చున్నీ పెట్టడం అస్సలు రాలేదు. అంటే గోపికకి ఇంకా పైన అది ఉంటుంది కదా తల మీద, సో అది పెట్టడం నాకు రాలేదన్నమాట. చున్నీ అయితే ఉంది కానీ దాన్ని ఎలా పెట్టాలో నాకు తెలియలేదు. సో ఇంకా అక్కడ మొత్తం రెడీ చేసేసాను, దండలు అవి ఇవి వేసేసాను అనమాట. స్కూల్కి వెళ్ళిన తర్వాత చున్నీ ఆ నోస్ పిన్ అనేది ఎలా పెడతారో చెక్ చేసుకోవాలి అని చెప్పేసి స్కూల్కి వెళ్ళి రెడీ చేసినా కానీ అక్కడ మ్యామ్స్ని అడిగినా కానీ తనకి ఎలా పెట్టాలో నాకు రాలేదు. అంటే వడ్డానంతో అది సెట్ అవ్వలేదన్నమాట. చున్నీ చాలా కష్టమైంది పాపం పాప పెట్టేసరికి. తను అప్పటికి చాలా ఇరిటేట్గా ఫీల్ అయిపోయింది అనమాట. నోస్ పిన్కి చాలా ఇరిటేట్ అయ్యింది, చున్నీకి చాలా ఇరిటేట్ అయ్యింది. తనకి పాపం చాలా ఏడుస్తూనే ఉంది. అంటే రెడీ చేసిన చెప్పి చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది. రెడీ చేసిన తర్వాత ఏమైందంటే చాలా ఇరిటేట్ అయిపోయిందనమాట. తనకి వద్దని చెప్పి, నోస్ పిన్ వద్దని చెప్పి పాపం బాగా ఏడ్చేసింది, బాగా దిష్టి కూడా తగిలేసింది తనకి. అందరూ రెడీ అయ్యి వచ్చారు పిల్లలు. కాకపోతే మన పిల్లలు అంటే మనకు ఒక సెంటిమెంట్ ఉంటుంది కదా, కాకి పిల్ల కాకికే ముద్దు అన్నట్టు, అట్లా మన పిల్లలు మనకే ముద్దు వస్తుంటారు. సో అందువల్ల పాపం తనకి దిష్టి కూడా చాలా బాగా తగిలింది. ఇక్కడ మంచిగా రెడీ అవుతుంది కానీ రెడీ అయినంతసేపు ఏమి ఏడవలేదు. కానీ ఇక్కడ అన్నీ రెడీ అయిపోయిన తర్వాత స్కూల్కి తీసుకెళ్ళిన తర్వాత అయితే చాలా ఏడ్చింది. ఇంకా స్కూల్లో కూడా ఎక్కువసేపు నేను ఉంచలేదు, దాన్ని తీసుకొచ్చేసాను. ఇక్కడ నా జ్యువెలరీ సెట్ ఉంటే దానికి సెట్ చేస్తున్నాను అనమాట. ఇది నేను మీషోలో ఆర్డర్ చేసుకున్నాను. అంటే 2 పీసెస్ సెట్ అనమాట. ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి.
దండలు మాత్రం 2 వచ్చినాయి అనమాట. సో తనకి ఒకటి మెడకేసాను చిన్న సైజుది, ఒకటి పెద్దది నడుముకి వడ్డానంలా సెట్ చేశాను. ఎందుకంటే నాకు పాపకి వడ్డానం లేదు, సో నాకు కూడా లేదు. సో ఇంక వడ్డానం ఏం చేయలేక దాన్నే వడ్డానంలాగా సెట్ చేసేసాను. ఇంకా ఆడపిల్లలు ఉంటే అంతే కదండి, తప్పదు. మనం ఏదో ఒకటి సెట్ చేయాలి, అలాగో అలాగా రెడీ చేయాలి. ఒకవేళ లేకపోతే ఖచ్చితంగా కొనాల్సిందే కూడా తనకి. సో ఇంకా నా దండలే ఉంటే తనకి దండలే వేసేసి మంచిగా రెడీ చేసేసాను అనమాట. సో దండని వడ్డానంగా కూడా సెట్ చేశాను. ఇంకో నా దగ్గర పూసల దండ ఉంటే అది నెక్కి వేసేసాను అనమాట. సో మచ్చం గోపికలా కాకపోయినా కొంచెం అలా, అంటే ఆ గోపిక అనేలాగా కొంచెం తెలిసేలాగా రెడీ చేశాను అనమాట. ఏదో నాకు వచ్చినంతలో, నేను కూడా ఫస్ట్ టైమే కదా. మా బేబీ పుట్టి ఇప్పుడు మా బేబీకి 3rd ఇయర్ కంప్లీట్ అయిపోయి సెప్టెంబర్కి 4th ఇయర్ కూడా పెడుతుంది. కానీ నేను ఇంతవరకు తనకి ఏ కృష్ణాష్టమికి గోపిక గెటప్ కానీ కృష్ణుడి గెటప్ కానీ నేను ఎప్పుడు వేయలేదు. నాకైతే తనకి వేయాలని ఒక ఉండేది, ఒక కళ అయితే తనకి ఎట్లాగట్లా గోపిక వేషం వేయాలి, చెయ్యాలి అని చెప్పేసి ఉండేది. సో ఇప్పుడు తను స్కూల్లో జాయిన్ చేసిన తర్వాత నాకు ఆ డ్రీమ్ అనేది ఫుల్ఫిల్ అయిందనమాట. అంటే ఆడపిల్లలు అంటే మదరికైనా ఉంటుంది కదా, ఇలా వెయ్యాలి, ఇలా వెయ్యాలి, ఇలా చెయ్యాలి అని చెప్పేసి. సో నేను ఎప్పుడు వేయలేదు, ఎప్పుడు అలా నాకు రాలేదు కూడా. ఈసారి తనకి అంతా సెట్ అయింది, కానీ జుట్టు ఒక్కటే లేదు పాపం, గుండులో ఉంది. సో మేము అది పెట్టలేకపోయాము. అది కూడా ఉండుంటే చాలా బాగుండేది. ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి కాబట్టి జుట్టు కూడా ఉంటే చాలా బాగుండేది అనమాట. తనకి చూడండి చక్కగా రెడీ అవుతుంది, అసలు ఎంత చక్కగా రెడీ అవుతుందో. రెడీ అవ్వడం అంటే ఎంత ఇష్టమో తనకి. సో మంచిగా రెడీ అవుతుంది. నేను బాగా పెట్టానని చెప్తుంది, నేను వెరీ గుడ్ గర్ల్ అంట. సో తనకి దండలు అవన్నీ నీట్గా వేసంటే వెరీ గుడ్ గర్ల్ నువ్వు, థ్యాంక్ యూ అని చెప్తుంది. అక్కడ చూసారా, హక్ చేసుకుని థ్యాంక్ యూ, చాలా బాగా రెడీ చేసుకుని అని చెప్పి నాకే చెప్తుంది అనమాట. ఈ ఏజ్ పిల్లలకి అసలు ఏం చెప్పబలేదండి, అన్నీ వాళ్ళకి తెలిసిపోతుంటాయి. సో ఇక్కడ ఇంకా స్టార్ట్ చేస్తుంది నోస్ పిన్ పెట్టడం. అంటే పూసల దండ చెప్పాను కదా, సో అది వేస్తున్నాను నెక్కి. అది అయిపోయిన తర్వాత అది నోస్ పిన్ పెట్టాను. స్కూల్లో కూడా ఆ నోస్ పిన్ ఎక్కువసేపు ఉంచుకోలేదు, నేను కొంతసేపు ఉన్నాను, తర్వాత తను వదిలేసి వచ్చేసాను, నాకు ఆఫీస్ టైం అయిందని చెప్పేసి. సో తన నోస్ పిన్ పోగొట్టేసింది. నేను అప్పుడే తీసుకున్నాను, దాని ముందు రోజే తను రెడీ చేయాలన్న ముందు రోజే ఇంక షాప్కి వెళ్ళి తన కోసం నోస్ పిన్ తీసుకున్నాను. సో ఆ నోస్ పిన్ ఎలాగైనా తను పోగొట్టిద్ది అని అనుకున్నాను, ఎక్కడో పడేసి వచ్చేసింది పాపం. ఇంక చిన్నపిల్లల్ని ఏం అనలేం కదా. ఇక్కడ అదే రండి చెప్పాను కదా, నాకు బయట అయితే సెట్ చేయడం అస్సలు రాలేదు. దానికోసం చాలా కష్టపడ్డాను. స్కూల్కి వచ్చిన తర్వాత వేరే పిల్లల్ని చూసి ఎలా సెట్ చేయాలని చెప్పి చేశాను అనమాట. అయినా కూడా దానికి సెట్ అవ్వలేదు. చాలాసేపటి తర్వాత ఎలా పెట్టారని వేరే పిల్లల్ని చూసి పరీక్షించి చాలాసేపు ఆలోచించి వేసాను అనమాట నేను. సో ఇక్కడ నోస్ పిన్ పెట్టుకోవడానికి అయితే చాలా కష్టపడింది మా పాప. నోస్ పిన్ కాడి తనకి చాలా ఇరిటేట్ వచ్చేసింది. సో నేను వచ్చేసిన తర్వాత స్కూల్ నుంచి కూడా చాలా ఏడ్చిందంట. సో అందువల్ల ఇంకా తన స్కూల్ నుంచి కూడా తీసుకొచ్చేసాను. చూసారా మూత ఎంత బొంగలా పెట్టిందో పాపం, దాని నోస్ పిన్ గుచ్చుకుంటుంది అంటే ఫస్ట్ టైం కదా. సో అంతా సెట్ అయిపోయింది. ఆ గోపికమ్మ చూసారు ఎంత క్యూట్గా ఉందో. ఫోటో తీద్దామంటే ఒక్క స్మైలింగ్ ఫోటో కూడా లేదు, అన్నీ ఏడుస్తూనే ఉంది. కావాలంటే నేను ఎండింగ్లో పెడతాను తన ఫొటోస్ కూడా. ప్రతి ఫోటోకి పాపం తను ఏడుపు వేసే పెట్టింది, అస్సలు నవ్వట్లేదు. స్కూల్లో తనకు అసలే ఇరిటేటింగ్గా ఉంది. నెక్స్ట్ ఏంటంటే తన ఆ ఇరిటేటింగ్లో స్కూల్లో ఉండలేదన్నమాట. నా దగ్గర ఉండాలని నేను తను వదిలేసి వచ్చి ఎక్కడ వెళ్ళిపోతాను ఆఫీస్కి అని చెప్పేసి అదొక బాధగా ఉంది తనకి. సో అందుకని నవ్వలేకపోతుంది. వాళ్ళ డాడీ ఇక్కడ వీడియో కోసం దానికి వీడియో తీస్తూ ఉన్నాడు అనమాట. సో ఇంకా స్కూల్కి అయితే బయలుదేరిపోయాము. అప్పటిదాకా టిఫిన్ తినలేదు తను, టిఫిన్ ఏం తినకుండా పాలు తాగుతూ ఉందన్నమాట. ఇంకా స్కూల్కి వెళ్ళిన తర్వాత నేను టిఫిన్ పెడతామని చెప్పేసి పాలు ఇచ్చాను, పాలు తాగుతూ ఉంది. ఇక్కడ అమ్మగారికి ఇంకా అన్నీ మనమే సేవ్ చేయాలన్నమాట. తను మంచిగా రెడీ అయింది కదా, షూస్ మనమే తేవాలి, షూస్ మనమే వేయాలి, ప్రతిదీ మనమే క్యారీ చేయాలి. మామూలుగా అయితే తన బ్యాగ్ తనే మోస్తుంది, తన షూస్ తనే వేసుకుంటుంది అనమాట. ఇప్పుడు ఇంకా అలా కాదు. సో ఇక్కడ చిన్న పాప వాళ్ళందరూ ఉంటారు కదా, అందరు గోపికల్లాగా మంచిగా రెడీ అయ్యేసి వచ్చారు. సో వాళ్ళందరూ డ్యాన్సులు వేస్తూ ఉన్నారు. పాపను ఫ్రంట్ కూర్చోబెట్టాను, మీకు కనిపిస్తుందో లేదో, ఇదో ఫ్రంట్లో స్టార్టింగ్లో కూర్చొని ఉంది పాప. సో అప్పుడు కూడా తను భయపడుతుంది. ఇంకా దింపేసి ఇంకా వచ్చేసాను అనమాట. నాకు ఆఫీస్ టైం అయిపోయింది కదా, సో నేను అందువల్ల ఇంకా వచ్చేసాను. ఇంకా ఆఫీస్కి వెళ్ళాలి, నాకు కూడా 9:30కి అలా ఆఫీస్ ఓపెన్ అయిపోతుంది అనమాట. సో 9:30కి నేను ఆఫీస్కి బయలుదేరిపోయాను. తనని 8:40కి తీసుకొచ్చేసామన్నమాట స్కూల్కి.
సో 8:40 నుంచి 9:20 వరకు అక్కడే ఉన్నాను. తర్వాత ఇంకా నాకు కాల్ చేశారు, మేడం పాప ఇలా ఏడుస్తుంది మేడం తీసుకెళ్తురు అని చెప్పేసి. సో నేను వెళ్ళేసరికి తనకి డ్రెస్ చేంజ్ చేసేసి ఉన్నారు. నెక్స్ట్ ఏంటంటే తన నోస్ పిన్ కూడా పోయిందనమాట. ఫేస్ చూసారా ఎంత డల్గా ఉందో, పాపం చాలా ఏడుస్తూనే ఉంది నాన్ స్టాప్గా. చాలా ఇరిటేటింగ్గా ఉంది పాపం ఆ రోజంతా తనకి. రైస్ కూడా పాపం కొంచెమే తినింది, మార్నింగ్ కూడా తినలేదంట. సో ఇక్కడ బెండకాయ ఫ్రై చేసి ఇంక నేనే స్కూల్ నుంచి తీసుకొచ్చేసాను కదా, నేనే రైస్ పెడుతున్నాను. ఎన్ని చెప్తాను అసలు తినట్లేదు చూడండి. చాలా ఇరిటేట్ అయిపోయింది, చాలా నిద్ర వస్తుంది. హెడ్ వాష్ చేసింది కదా, చాలా బాగా నిద్ర వస్తుంది తనకి. సో రైస్ కూడా తినట్లేదు. నేను ఇంక బతిమలాడి ఆ రైస్ కూడా పెడుతూ ఉన్నాను. కొంచెం రైస్ తినేసి పడుకునేసింది అనమాట. ఇక్కడ తినేసారా అంటే ఎస్ తినేసాను, ఫినిష్ అని చెప్తుంది. రైస్ అయిపోయేటప్పుడు అయితే మా పాపకు చాలా ఆనందం వేస్తుంది. పెట్టేటప్పుడు ఎంత స్ట్రెస్గా ఫీల్ అవుతుంది, తినేటప్పుడు అంత ఇష్టంగా ఫీల్ అవుతుంది అనమాట. తినడానికి ఎంత కష్టపడుతుందో అయిపోయేటప్పుడు అంత ఇష్టంగా ఉంటుంది అనమాట. సో ఇంక ఇక్కడ ఈవినింగ్ అయిపోయింది, ఇంటికి వెళ్ళి బయలుదేరిపోయాము. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై వీడియోస్. ఓకే బాయ్.